నల్లగొండ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తన భర్త గెలుపు ఖాయమంటోన్న వేమిరెడ్డి నరసింహారెడ్డి సతీమణి ఇందిరతో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దాదాపు ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే దాదాపు 15 రోజులుగా వివిధ పార్టీల అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఆయా పార్టీల అభ్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ శ్రేణులన్నీ కూడా తమ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు, ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన వద్ద నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు కూడా నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలకు మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు ఎన్నికలు ఉపయోగపడతాయి కనుక ఎన్నికల్లో నరసింహారెడ్డి గెలిపించండి, టీఆర్ఎస్ పార్టీ బలపరచండి అని చెప్పేసి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వద్ద నరసింహారెడ్డి గారి సతీమణి ఇందిరా గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఓవరాల్గా మీరు దాదాపు 10-15 రోజులుగా ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో ప్రజల నుంచి ఏ రకమైన స్పందన లభిస్తుంది, ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మంచి బ్రహ్మరథం పడుతున్నారు. అందరి ఆదరణ బాగుంది. అందరూ సంతోషంగా మేము ఓటేస్తామని ముందుకొస్తున్నారు. ఇంకా ఇతర పార్టీల్లోంచి కూడా మీ దాంట్లో జాయిన్ అవుతున్నామమ్మా, నన్ను చేర్చుకో అని చేర్చుకుంటున్నారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దూరపల్లి ఇక్కడి గ్రామస్తులు కూడా మంచి ఆదరణ, ప్రతి ఒక్క మనిషి కూడా మంచిగా పలకరియడము, నవ్వడము, ఎక్కడికి వెళ్ళినా కూడా టీఆర్ఎస్ పార్టీ అంటేనే మాకు సంతోషం. ఏ పార్టీలో ఉన్నా మేము ఇందులోకి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి అనేది. ఎక్కడికి వెళ్ళినా మాకు మాత్రం ఇప్పటి వరకు మంచి జరిగింది. అందరూ మంచి ఆదరణ చూపిస్తున్నారు కనుక ఇక్కడి ప్రజలు కూడా మాకు ఈ కారు గుర్తుకు ఓటేసి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మీరు ప్రధాన ప్రజల్లో తిరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి శ్రేణుల యొక్క స్పందన కూడా ఎట్లా ఉంది? మీకు వాళ్ళ సహకారం ఎట్లా లభిస్తుంది? అందరి సహకారం బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ నువ్వు వస్తున్నావా, మీరు వస్తున్నారా, మీ మంచితనం మాకు తెలుస్తుంది, మీరు ఎందరికో మంచి సేవలు చేశారని చెప్తున్నారు. ఇప్పటి వరకు మాకు తెలియదు, మీరు కొత్తగా వచ్చిందని కాదు, తెలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ ఊర్లో ఎవరైనా మా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఇలా మాకు మంచి పనులు చేస్తారు, మనకు పనులు చేయడానికి మీ అందరికీ సేవ చేయడం కోసమే వచ్చారు, మీరు ఓటేయండి అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు వింటున్నారు. మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ మంచితనంతో వచ్చి ముందుకు పిలుస్తున్నారు. మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పుడే గెలిచినంత సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా నరసింహారెడ్డి గారు కూతురు కూడా దాదాపు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇద్దరు కూతురు ప్రచారం పాల్గొన్నారు. మన వద్ద కూతురు చెప్పండి, ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది, స్పందన ఎట్లా అనిపిస్తుంది? మీ డాడీ ప్రచారానికి ఏ రకమైన స్పందన బాగా అనిపిస్తుంది? మీరేమని ఓటర్లకు అప్పీల్ చేస్తున్నారు? మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా మమ్మల్ని సొంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాకు అది చూస్తేనే గెలిచినంత ఆనందంగా ఉంది. ఇంకా గెలుపు అయితే ఖాయం అనుకుంటున్నాము. మేము అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడు అందరూ ఏదో ఒక రకంగా కేసీఆర్ గారి పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. మీరు మళ్ళీ కేసీఆర్ గారికి ఓటేసి కారు గుర్తుపై వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే మీకు ఇంకా మంచి పథకాలు వస్తాయి, ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇంకా ప్రధానంగా మీరు కాలేజీ లెవెల్, విద్యార్థి లెవెల్ ఉన్నట్లుంది. మీ ప్రచారంలో విద్యార్థులు కావచ్చు, యువతకు సంబంధించిన స్పందన ఎట్లా ఉంది? అందరూ లాభపడ్డారు కేసీఆర్ గారి పథకాల వల్ల. ఎవరిని చూసినా మేం టీఆర్ఎస్ అంటున్నారు. మేము వెళ్ళి ప్రచారంకి వెళ్ళినా కానీ మీరు చెప్పక్కర్లేదమ్మా మేము టీఆర్ఎస్ఏ అని చెప్తున్నారు. యూత్ అందరూ ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి పథకాలకి ఆకర్షితులై ప్రతి ఒక్కరు యూత్ కానీ ఎవరు కానీ టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. నల్గొండ నుంచి మల్లికార్జునతో మహేందర్ రెడ్డి, ఏబీ ఆంధ్రజ్యోతి, దూరేపల్లి.